ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మచ్చిలింగం హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనంతగిరి మండలంలో పర్యటించిన ఆయన మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న భూముల ఆక్రమణల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం, ప్రసాద్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల వలస పెరిగిపోతోందని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వలసలను అరికట్టాలని, భూ ఆక్రమణను ఆపాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అరకు ఎమ్మెల్యే రేగం మచ్చిలింగం హెచ్చరించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనంతగిరి మండలంలో పర్యటించిన ఆయన మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న భూముల ఆక్రమణల సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. గిరిజన ప్రాంతంలో 1/70 చట్టం, ప్రసాద్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. గిరిజన ప్రాంతంలో గిరిజనేతరుల వలస పెరిగిపోతోందని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వలసలను అరికట్టాలని, భూ ఆక్రమణను ఆపాలని ఆదేశించారు.